నిన్న నైట్ కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ అండ్ మన తెలుగులో మంచి పాపులర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ప్రొడ్యూస్ చేసిన చెన్నై లవ్ స్టోరీ మూవీ చూసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే నాకు నచ్చింది, బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఫ్లో మామూలుగా రాలేదు. చాలా రోజుల తర్వాత ఇంత రిఫ్రెషింగ్ ఫస్ట్ హాఫ్ నేను చూసా, నిజంగా చెప్తున్నా. అంటే కొన్నిసార్లు ఇనార్గానిక్ ఫ్లో ఆర్ ఇనార్గానిక్ యాక్టింగ్, ఇనార్గానిక్ స్క్రిప్ట్ చూశాను, కానీ ఇంత ఆర్గానిక్ ఫ్లో ఆఫ్ స్క్రిప్ట్ రైటింగ్ నేను చూడలేదు. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఎస్, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నాకు అసలు అర్థం కాలే, ఏం జరుగుతుందిరా ఏంట్రా అని అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్ ఉంది, కొంచెం ప్రోగ్రెషన్ అనేది చాలా స్లో అయింది నరేషన్లో, నేను కాదనట్లేదు. కానీ క్లైమాక్స్ నిజంగా ఎస్కేఎన్ గారిని ఈ విషయంలో మెచ్చుకోవాలి. కల్ట్ బొమ్మ అని అన్నారు బేబీతో. అసలు నిజంగా అంటే తెలుగు సినిమాలో ఇంత కల్ట్ బొమ్మ బేబీ నేను చూడడం, అది 2023లో రిలీజ్ అయినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే అఫ్కోర్స్ ఆ లవ్ స్టోరీ అనేది చాలామంది అబ్బాయిల లైఫ్లో జరిగిందే. అండ్ ఇప్పుడు ఈ లవ్ స్టోరీ కూడా చాలా యూనిక్. ఐ కెనాట్ రివీల్ ఆల్ ద స్పాయిలర్స్. సో కిరణ్ అబ్బవరం ఆయన యాక్టింగ్ అయితే ఎర్రగా తీశాడు భయ్యా. నాకైతే ఒక పర్టికులర్ సీన్ నచ్చింది. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ అండ్ ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ కిందన కూర్చొని పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నా భూతం నా భవిష్యత్ అదిరిపోయింది. ఇప్పటివరకు రామ్ చరణ్ గారికి రంగస్థలం, అఖిల్కి లెనిన్ అని విన్నాం కదా. ఈ సినిమా మీరు చూసుంటే నా వరకు నాకైతే కిరణ్ అబ్బవరానికి చెన్నై లవ్ స్టోరీ అని అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఆయన పర్ఫార్మెన్స్ అసలు వంకపెట్ల. అవార్డ్స్ వచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు. నేషనల్ అవార్డ్ అయితే నాకు తెలియదు, కానీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాను కదా, కొంచెం స్లో నరేషన్ ఉంది. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం యాంటీ క్లైమాక్స్, బట్ స్టిల్ థాట్ ప్రొవోకింగ్ క్లైమాక్స్, చాలా బాగుంది. అండ్ ఇంకా మణి శర్మ గారి బీజిఎం అద్దరగొట్టారు. సాంగ్స్ కొంచెం బాగున్నాయి, కానీ బేబీ అంత చాట్ బాస్టర్స్ అయితే కాదు, కానీ బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా గౌరీప్రియ గారు, ఆవిడ కూడా చాలా బాగా నటించారు, అద్భుతంగా నటించారు. ఇన్ఫ్యాక్ట్ కిరణ్ అబ్బవరం అండ్ గౌరీప్రియ గారు స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా యూనిక్గా ఉంది. డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ సాయి రాజేష్ గారు ఆయన స్క్రీన్ ప్లే అది కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఇట్స్ ఎ వెరీ యూనిక్ ఫిలిం. మీరు కొత్త రకమైన లవ్ స్టోరీ చూడాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. ఉన్నాయి నెగిటివ్స్, కానీ ప్రతిదీ మనం నెగిటివే పట్టుకొని ఉండాలి అంటే అవ్వదు. సో ఇలాంటి యూనిక్ లవ్ స్టోరీస్ని ఎంకరేజ్ చేస్తే టాలీవుడ్లో ఇంకా కొత్త సినిమాలు మనం చూడొచ్చు. లేదు మనకి యాంటీ క్లైమాక్స్ నచ్చదు అది ఇది అని అనుకుంటే మరి నేనేం చేయలేను. దట్స్ ద రివ్యూ ఫర్ ఇట్స్ చెన్నై లవ్ స్టోరీ మూవీ నా సైడ్ నుంచి. మరి ఇంకా మీరు మన ఛానల్ని ఇట్స్ తేజ స్టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.